అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకున్న వారికి కులాలు మతాలు పార్టీలు చూడకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేయించడం జరుగుతుందని జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 41 చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై జగ్గంపేట మండలం నుంచి 24 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులకు గాను 15,75,894 రూపాయలు, కెర్లంపూడి మండలానికి సంబంధించి 9 చెక్కులకు గాను 8,65,575 రూపాయలను, గండేపల్లి మండలంకు సంబంధించి 8 చెక్కులకు గాను 5,29,489 రూపాయలను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలు అందరూ గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్నా వైద్యం చేయించుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఏ పార్టీ వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా మీరు తీసుకొచ్చి మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే ఎంతమందికైనా మన నాయకుడు జ్యోతుల నెహ్రూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం అందజేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. ఇప్పటికే 200 మందికి ఆర్థిక సాయం అందించడం జరిగిందని, ఇంకా 70 మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారని, వారందరికీ కూడా తొందరలోనే చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, పోతుల మోహన్ రావు, కాశీబాబు, రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్తకొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఒక చదువు ఉందంటే మన స్తోమతను బట్టి మన పిల్లల్ని ఆ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఇంకో స్తోమతను బట్టి పై స్కూల్ కింద స్కూల్లో జాయిన్ చేసుకుంటాం. ఒక పెళ్ళి ఉందంటే మన స్తోమతను బట్టి చేసుకుంటాం. లేకపోతే వేరే ఇతర కార్యక్రమాలు ఉన్నాయంటే మన స్తోమతను బట్టి చేసుకుంటాం. ఈ వైద్యం వరకు వచ్చేసరికి జబ్బు అనేది చెప్పి రాదు ఎవరికి కూడా. ఎంత చిన్నోడికన్నా ఎంత పెద్దోడికన్నా ఎటువంటి జబ్బు వస్తుందో ఈ రోజుల్లో చెప్పలేని పరిస్థితులు. కొంతమంది అయితే ఆస్తులు కూడా అమ్మేసుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితి మన నియోజకవర్గంలో ఎవరికి కూడా కలగకూడదు. తద్వారా ఎంతో కొంత సహాయాన్ని వాళ్ళకి అందించాలి అని ఒక దృఢ సంకల్పంతో మన శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారు దీని మీద పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు వరకు కూడా రమారమి 200 మందికి పైగా చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇంకా 70 చెక్కులు లైన్లో ఉన్నాయి. ఇది తేవడం అన్నది మామూలు విషయం కాదు. ఏదో మేము బిల్లులు ఇచ్చేస్తున్నాం, అది చూసి అక్కడ తెచ్చేస్తారు అనుకుంటే పొరపాటే. ఇక్కడ మనం ఎన్ని బిల్లులు ఇచ్చినా, ఎంత ఎక్కువ తెచ్చి ఇచ్చినా అక్కడ డాక్టర్ల కమిటీ ఒకటి ఉంటుంది. 5 డాక్టర్లు నిపుణులు ఉంటారు. ఏ జబ్బుకి ఎంత వైద్యం అవుతుందో దాంట్లో వాళ్ళు నిర్ధారించే విధంగా ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళని కూడా మెప్పించగలగాలి.